ఇటీవల ప్రభుత్వం నుంచి విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను తిరిగి దక్కించుకున్నాక టాటా గ్రూప్ దూకుడు పెంచింది. పలు ఎయిర్లైన్స్ను తనలో విలీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చరిత్రకు మరో అడుగు దూరంలో నిలిచింది. దాదాపు 500 విమానాల కోసం టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా ఆర్డర్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఆ సన్నాహాలు ప్రారంభించిందని, దాదాపు ఖరారైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎయిర్ ఇండియా పునరుజ్జీవం కోసం టాటా గ్రూప్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదేనని అంటున్నాయి. ఇక ఈ డీల్ విలువ చరిత్రలో నిలిచిపోతుందని వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. ఏకంగా $100 బిలియన్ పైనే, అంటే భారత కరెన్సీలో 8.2 లక్షల కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. ఈ 500 విమానాల్లో ఎక్కువగా 400 వరకు నారో బాడీ జెట్స్, మిగతా 100 లేదా అంతకంటే ఎక్కువ వైడ్ బాడీ విమానాలు ఈ ఆర్డర్లో ఉన్నట్లు సమాచారం. ఇందులో డజన్ల కొద్దీ ఎయిర్ బస్ A350S, బోయింగ్ 787S, 777S రేంజి విమానాలు కూడా ఆర్డర్లో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ధర, వాల్యూమ్ ఇలా ఏ పరంగా చూసినా ఎయిర్ ఇండియా ఇవ్వబోయే ఆర్డర్ విమానయాన చరిత్రలో నిలిచిపోతుందని నిపుణులంటున్నారు. ఇప్పటి వరకు ఒక విమానయాన సంస్థ ఇంత పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇవ్వలేదని చెబుతున్నారు. సరిగ్గా దశాబ్దం క్రితం అమెరికా ఎయిర్లైన్స్ నుంచి 460 ఎయిర్ బస్ బోయింగ్కు వచ్చిన ఆర్డర్ ఇప్పటి వరకు అతి పెద్దదిగా ఉంది. ఇక ఇంత పెద్ద మొత్తం ఆర్డర్ చేసినప్పుడు అదే రీతిలో డిస్కౌంట్ లభిస్తుంది. అయినప్పటికీ ఈ డీల్ విలువ $100 బిలియన్ పైనే ఉండనుంది. పెద్ద మొత్తంలో రాయితీకి అవకాశం ఉన్నందునే ఒకేసారి ఎక్కువ విమానాలను కూడా ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎయిర్ బస్, బోయింగ్ స్పందించేందుకు నిరాకరించాయి. టాటా గ్రూప్ కూడా ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇటీవల సింగపూర్ ఎయిర్లైన్స్, టాటా గ్రూప్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విస్తారాను ఎయిర్ ఇండియాలో విలీనం చేశారు. దీంతో భారత్లో అతిపెద్ద ఫుల్ సర్వీస్ క్యారియర్గా అవతరించింది. దీంతో మొత్తం విమానాల సంఖ్య 218కి చేరింది. ఇక దేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ క్యారియర్, దేశీయ మార్కెట్లో రెండో అతిపెద్ద క్యారియర్గా నిలిచింది. జేఆర్డీ టాటా స్థాపించిన ఎయిర్ ఇండియా ఆర్థిక సమస్యలతో కొన్నేళ్ల కిందట భారత ప్రభుత్వం చేతికి వెళ్లింది. అయితే ఈ జనవరిలో మళ్లీ టాటా గ్రూప్ తిరిగి దక్కించుకుంది. అప్పట్నుంచి తన కార్యకలాపాలను క్రమంగా విస్తరించుకుంటూ వెళ్తోంది. భారత్తో సహా ప్రపంచంలోనే అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంగా పెట్టుకుంది.